సో యాక్చువల్లీ ఇప్పుడు న్యూస్ లో దాదాపు మీరు చూస్తుంటారు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అన్నది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి చాలా మంది పోస్టులు పెట్టేస్తున్నారు. మీడియాలో కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా చెప్పాలంటే ఇక్కడ చాలా దుర్ఘటన ఇది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుండి క్రైస్తవ సోదరులే కాదు, మానవతో ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాధపడుతున్నాడు ఈ రోజు. మానవతో ఇది ఒక వర్గానికి సంబంధించిన సంఘటన కానే కాదు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత దుర్ఘటన జరిగి ఇంత బాధలో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఇంత ప్రజలు ఉన్నప్పుడు ఎలాంటి పోస్టులు వస్తున్నాయంటే ఇలాగే జరగాల్సింది, ఇలాగే జరిగింది, మంచి జరిగింది, తర్వాత ఇదని చెప్పేసి కొంతమంది హెచ్చరిస్తున్నారే. వీరికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇంత మత విద్వేషాలు వచ్చేసాయి అంటే దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంఘటన పూర్తి పరిశీలిస్తే అక్కడ చూసినట్లయితే అది యాక్సిడెంట్ కాదు అన్న అనుమానాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు అలా జరిగింది అంటే ఏదో సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చింది టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి, అప్పటికే ఆ బైక్ యొక్క హెడ్ లైట్ పగిలిపోయి ఉంది. అంటే అంతకుముందే అటాక్ ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా అంతకుముందు ఉన్నటువంటి ఫుటేజ్ తీసి పరిశీలించాలి. కాకుండా అక్కడే చూసేసి అక్కడ ఏమి లేదు, ఏదో పడిపోయారు కాబట్టి యాక్సిడెంట్ అయిపోయింది, చనిపోయారని చెప్తే అంత నమ్మశక్యంగా లేనటువంటి విషయం అది. ఎందుకంటే ఆల్రెడీ చూసినట్లయితే మీడియాలో చూసుకున్నట్లయితే చర్చలు జరుగుతున్నాయి, చాలా మంది హెచ్చరించి ఉన్నారు కూడాను, చాలా మంది హెచ్చరించి ఉన్నారు. ఎందుకు అసలు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి మత విభేదాలు ఉంటే కూర్చొని పరిశీలించుకుంటే చర్చించుకుంటే 2 రోజులు కాబట్టి 20 సంవత్సరాలు క్లియర్ అవుతాయి. కానీ సోదరభావం ఎటు పోవాలి? మానవత్వం ఉండాలి కదా. నేను ఒకటే చెప్తున్నాను, మతం అనేది, ధర్మం అనేది మనిషి కోసం వచ్చింది తప్ప మనిషి మతం కోసం కాదు. కాబట్టి మనుషులు బాగుండేది, కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ దుర్ఘటన ఏదైతే జరిగిందో నా మనసు అంటుంది ఏంటంటే ఇది ఇది ఒక యాక్సిడెంట్ అయి ఉంటే ఇంత బాగుండు అన్న ఆలోచన లోపల నుంచి, ఇది కనుక దుర్ఘటన అయి ఉంటే మాత్రం పబ్లిక్ ని మనం కంట్రోల్ చేయలేము. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు, ఇది సౌత్ ఇండియా సార్, పీస్ఫుల్ గా ఉన్నాం మనం. నార్త్ ఇండియా సిచ్యువేషన్, మణిపూర్ సిచ్యువేషన్స్ ఇక్కడ కాదు. ఇక్కడ ఈ భాయిలాగా అందరూ కలిసి ఉన్నాం ఇక్కడ. అలాంటప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే సోషల్ మీడియా చాలా మంది చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. కొంతమంది రాజకీయాల్లో ప్రభుత్వంలో నుండి వ్యక్తులు కూడా ఇలా మాట్లాడడం చాలా దురదృష్టమైన విషయము. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలా నెగిటివ్ భావాలు వచ్చే విధంగా, మత విద్వేషాలు వచ్చే విధంగా మాట్లాడకూడదు. ఇలాంటి వారి మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి భయం లేకుండా పోయింది. ఈరోజు చూడండి, ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత నెగిటివ్ పోస్టులు వస్తున్నాయి. అవునా, గేయాలకు పాడుతున్నారు చాలా మంది. ఇలాగే జరిగింది, జరగడం చాలా మంచిగా గేయాలు పాడుతున్నారంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇది ఒక వర్గానికి సంబంధించిన ఇన్సిడెంట్ చూడవాకండి. నిజం చెప్తున్నాను, మొన్న ఇన్సిడెంట్ జరిగింది, ఇవాళ వరకు ఏం మీడియా కవర్ చేయట్లేదు ఎక్కడ కూడా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడో చిన్న యాక్సిడెంట్ జరిగిందంటేనే మాటి మాటికి తిప్పి చూంచేవాళ్ళు. ఇంత పెద్ద స్టేట్ ఇష్యూ జరిగింది, నేషనల్ ఇష్యూ జరిగినప్పుడు ఎందుకని దీని మీద దృష్టి పెట్టట్లేదు? అంటే దీన్ని అణిచేయాలని ఆలోచన ఉందా? అలా కాదు. దయచేసి మీడియా వాళ్ళతో నేను రిక్వెస్ట్ చేసిందంటే సహకరించండి, మీరు సహకరించండి దయచేసి. మా మనోభావాలు ఏవి ఇక్కడ దెబ్బతున్నాయో మా బాధను అర్థం చేసుకొని, ఎందుకంటే మాకు కావాల్సింది జస్టిస్ కావాలి, సమాజం శ్రేయస్సుగా ఉండాలి తప్ప మాకు కావాల్సింది ఏమీ లేదు. అందరం కలిసిమెలిసి ఉన్నాం, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, ఒకరు మరొకరిని గౌరవించుకుంటూ జీవితం గడుపుతూ భారతదేశంలో భిన్నత్వంలో ఐక్యత ఉంది, మనం విశ్వసిస్తున్నాం. దాన్ని డిస్టర్బ్ చేయదని కోరుతున్నాం. We want justice. We want justice.